డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. నమస్తే సుబ్రహ్మణ్యం సార్. వినోద్ కిషన్ గారు. అవును సార్. మీ ఫౌండేషన్కి వచ్చాము ఈరోజు. సార్ నాకు మీ ఫౌండేషన్ గురించి ఏమీ తెలియదు సార్. మీరు నాంపల్లిలో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి దాని గురించి మీ ఫౌండేషన్ గురించి బాగా మీ గురించి సార్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. సార్ మంచి ఆర్గనైజేషను సార్. మనకు మన సమస్యలు పరిష్కారం చేయగల సత్తా ఉంది వాళ్ళకు. ఈ వివాహ సంబంధంగా మనకు వివాహాలు కుదిరించే సత్తా ఉందని చెప్పాడు సార్. చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను. ఈ రోజు అనుకోకుండా వచ్చి తీరాలి మీ దగ్గరికి. అవును సార్. నేను కడప నివాసిని సార్. కడప నుండి వచ్చి సార్ చాలా సంతోషం. కడప నుంచి వచ్చాము. నేను నా మిస్సెస్తో వచ్చాము. అవును సార్. వచ్చి అన్ని వివరాలన్నీ సేకరించాము సార్. చాలా సంతృప్తికరమైనటువంటి ఆన్సర్స్ ఇచ్చారు సార్. ఇక్కడ స్టాఫ్ కూడా అందరూ అమ్మాయిలంతా స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు కూడా సార్ బాగా ఎప్పటికప్పుడు నాకు ఉదయం వచ్చి సాయంత్రం 5-6 వరకు ఇక్కడే ఉన్నాను. మాటికి రావడం కష్టం మాకు. అవును. కానీ దానికన్నా కూడా నాకు రెస్పాండ్ స్పెషల్గా ట్రీట్ చేసి సార్ మాకు అన్ని అనుకూలంగా అందరూ వర్క్ చేసి బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. నిజంగా నేను ఎన్నో చోట్ల తిరిగాను, డబ్బులు కట్టాము, కానీ ఇలాంటి ఆదరణ, ఇలాంటి సిన్సియర్ వర్క్ చేసే ఆర్గనైజేషన్ ఈ వివాహ సంబంధించినట్టు నాకు ఎక్కడ కనపడలేదు. మీ కడప నుండి అందరు రావాలి సార్ మా దగ్గరికి. తప్పనిసరిగా మీరు మాది సక్సెస్ చేస్తాం అనుకున్న టైంలో కుదురుస్తారు నమ్మకం నాకు బాగా ఉంది. మేము అంతకంటే ఇంట్రెస్ట్ ఉన్నాము. అదే ఇంట్రెస్ట్ మీరు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సంబంధాలు కుదురుతాయి. ఇది అయిపోయినాక మేము ఖచ్చితంగా మా సరికి ఇప్పుడు చాలామంది కాల్చుకున్నారు అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు జరగాలని. మీకు మాకు తెలిసిన సర్కిల్ ఎక్కడన్నా కూడా మేము కాన్ఫిడెంట్గా మాకు జరిగింది రిఫరెన్స్ మీరు నమ్ముకోండి రెఫరెన్స్ మీకు ఇచ్చి పంపించి ఫోన్ చేయగలం మేము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాబట్టి ఇది ఒక పెద్ద చెప్పాలంటే ఇది ఒక పెద్ద పుణ్యకాలం అని నా యొక్క మనస్సాక్షి చెప్తుంది. నువ్వు ఈరోజు ఎంతోమంది అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళిళ్ళు కాక 1-2 డైవర్సులతో బాధపడుతున్నాడు తల్లి. కానీ ఇలాంటిది మానవ జన్మనాక పెళ్ళి అనేది ఖచ్చితంగా జరిగి తీరాల. 100% పెళ్లి చేసుకోవాల్సింది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అలాంటి సార్థకత ఉండదు. ఇలాంటి దిక్కు దివానం లేని వాళ్ళు అయిపోతారు ఎవరైనా సరే. అందువల్ల ఇలాంటి పుణ్య కార్యక్రమాలు మీరు చేపట్టి మీరు అన్నీ సక్సెస్ చేయిస్తూ మీరు ఉన్నారంటే ఇది చాలా గొప్ప విషయము. ఇలాగే మీరు మా అందరి కోసం కంటిన్యూ చేయండి. ఎంతోమంది మీ ద్వారా పెళ్ళిళ్ళు జరిగి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. మీరు రిటైర్డ్ హోమియోపతి ఆఫీసర్ కదా సార్, ఆయుర్వేదిక్ డాక్టర్. చాలా సంతోషం సార్. డెఫినెట్లీ. ఎందుకంటే యాక్చువల్గా మీరు ఈరోజు రావడము, మా వివాహపరిచయం సంస్థలో కూర్చోవడము, మీకు డీటెయిల్స్ ఇవ్వడం అన్నీ జరిగినాయి సార్. మీరు వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే అందరు పేరెంట్స్ తోటి మీకు నేరుగా మాట్లాడించినాను కాబట్టి మీకు అది ఒక కమ్యూనికేషన్ అనేది మీకు వచ్చింది కాబట్టి యూ విల్ గెట్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. నమస్తే. మీలో మీ ఆర్గనైజేషన్, మీ ఎంప్లాయీస్ ఇంకొక విషయం నేను గమనించిందేమంటే సార్, మీరు ఎంత సిన్సియర్గా ఉన్నారో స్టాఫ్ కూడా అదే లెవెల్లో మీకు సిన్సియర్గా సార్ మా కోసం ఫీడ్బ్యాక్ ఇస్తూ డైరెక్ట్గా మీరు మాతోనే ఇక్కడే మీరు అవతల వ్యక్తులతో మాట్లాడిస్తున్నారంటే అది ఒక గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏది దాచుకోకుండా మీరు చేస్తున్నారు. ఇక్కడ దాపరికం అనేది లేదు. అన్నోన్ పర్సన్స్ తోటి మేము పరిచయాలు చేపియము. మా సంస్థలో పరిచయం ఉన్న వాళ్ళు, మా సంస్థలో రిజిస్టర్ చేసుకున్నటువంటి తల్లిదండ్రులతోటే మీకు డైరెక్ట్గా నేరుగా మాట్లాడిస్తాం. దాదాపుగా మీరు వచ్చి దాదాపు ఒక 3-4-5 అవర్స్ 4 అవర్స్ అవుతుంది. ఆ 4 అవర్స్లో నా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ ప్రతి ఒక్క పేరెంట్తో మీకు మాట్లాడించడం జరిగింది. మీరు కూడా వాళ్ళతో మాట్లాడుకున్నారు. ప్లస్ మీరు వాళ్ళు ఎవరితో మాట్లాడారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు నేను డేటా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషము. థ్యాంక్ యూ. ఇంకో విషయం మీకు చెప్పాలంటే అన్నదాత సుఖీభవ. అయ్యో, నేను ఇంట్లో టిఫిన్ తిని వచ్చాను. ఇక్కడ ఎన్ని గంటలు ఉంటామో నాకు తెలియదు, ఉండాలని వచ్చాను ఇంకా. కానీ మీరు మంచి చక్కటి భోజనం, మీరు ఇంటి భోజనం పెట్టినారు. మీకు మీ ఆవిడ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అన్నదాత సుఖీభవ. ధన్యవాదాలు సార్. నమస్తే.